మరణమా నీ ముల్లెక్కడా? మరణము అనేది లేకుండా అందులో ఉన్న ముళ్ళును మనకు విజయముగా మార్చిన క్రీస్తును మరి ఎంతమంది అండి నాతో పాటు చేరి స్తుతిస్తున్నారు. మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభు అయిన శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మరి మీ అందరికి కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకొంచు పునరుత్థాన శక్తిలో ఆ మరణపు ముళ్ళును అనేది విరిచివేసిన పరలోకపు తండ్రికి వేలాది కోట్ల స్తుతులు స్తోత్రములండి. అవునా? మరి సృష్టికర్త అయిన దేవుడు మరి మనందరికీ ఒక భూమిని అనేది ఏర్పరిచారు. ఆ భూమిలో మనందరికీ మరల కూడా తన కుమారుని యందు సాక్ష్యముగా ఒక ప్రత్యక్షతను కూడా దయచేశారు. అవునా అండి? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి అంతా కూడా తన దృష్టిని ఈ భూమి మీద ఉంచి మరి మిగులాసక్తితోటి చూస్తూ ఉన్నదంట. దేవా నీ సాక్షిగా మేముండుట ఈ మంటికి భాగ్యము. మంటికి కూడా మహిమను, మరణానికి కూడా విజయమును దయచేయుట మరి మన ప్రభువైన క్రీస్తుకు తప్ప ఇంకెవరికి సాధ్యం చెప్పండి? అవునా? అన్నీ సాధ్యమే మన యేసుకు, అన్నీ సాధ్యమే, అన్నీ సాధ్యమే యేసుకు, అన్నీ సాధ్యమే. దేవుడు ఎంతగానో ప్రేమించిన ఈ లోకములో జీవమును మనకు ఒక ప్రేమగా ఇచ్చారు. అవునండి? మరి అందులో మనము మరి పోరాటం అనేది లేదు మొట్టమొదట. కానీ మరి ఎప్పుడైతే కపటత్వము అలాగనే మరి ఒక స్వార్థము అనేది వచ్చిందో ఏదోని తోటలో అక్కడి నుంచి ఒక పోరాటముగా మరల కూడా ఆ జీవాన్ని పొందుకోవటానికి ప్రతి ఒక్కరము ప్రయాసపడాల్సిందే. అవునండి? నిర్దోషులుగా ఎంతోమంది ఆ స్వార్థానికి కపటత్వానికి ఈ లోకంలోని ఒక వాదము అనేది సమాధానం పడకుండా తీవ్రవాదముగా మరి మలపబడి దాంట్లో మరి ఎంతోమంది నిర్దోషులను బలి తీసుకోవటం మనం చూస్తూ ఉన్నాము. అవునండి? మరి పహల్గామ్ అని కొద్ది రోజుల క్రితము అక్కడికి వెళ్ళిన వారిని ఈ తీవ్రవాదము అనేది బలి తీసుకొనగా ఆ తర్వాత మరి మొదలైన సింధూర అనే ఆపరేషన్ దానిలో మరి మన బిడ్డలను, మన యొక్క సహోదరులను, మరి ఆప్తులను, బంధువులను, స్నేహితులను కూడా పోగొట్టుకున్నాము. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఈ పోరాటంలో తన యొక్క నిర్దోషత్వమును, తన విధేయతను, తన యొక్క పరిపూర్ణమైన సమర్పణను మనందరికీ ప్రత్యక్షపరిచి ఆ విజయమును ఏ విధంగా పొందుకోవచ్చో తన మరణము ద్వారా ముళ్ళు అనేదాన్ని త్రొంపివేసి 3వ రోజున పునరుత్థానము అనే మరల జీవాన్ని మనందరికీ దయచేశారు. అవునండి? పునరుత్థానుడా, విజయాశీలుడా, మా ప్రాణనాథుడా, మా అపజయములలో జయమునిచ్చే కరుణాశీలుడా. మన ప్రతి అపజయము ఏముందండి? అపజయము అనేది ఆ స్వార్థమును, ఆ కపటత్వాన్ని ఏ విధముగా ఎదుర్కోవటమో తెలియని అపజయము. దానిలో సంపూర్ణమైన విధేయతను చూపించి మరి ఆయన జయము అనే ఆ పునరుత్థానాన్ని మనకు మరి ఇచ్చారు. అవునండి? కాబట్టి మరి సరిహద్దులు అనే ఆ యొక్క కపటత్వం కానీ స్వార్థము కానీ దేనిలో మనం వేసుకున్నామో ఆ సరిహద్దులను మనము త్రుంచి వేసుకుంటే కనుక దేనిలో ఉంటామండి? మానవులముగా ఉంటాము. మానవుల్లో ఉన్న తత్వము అనే దాంట్లో ఆ ప్రేమను కనుక మనం అందరం కూడా కోరుకుంటే విజయం అనేది ఎప్పటికీ మరణమును దగ్గరికి రానియకుండా మనకు జయాన్నే ఇస్తూ ఉంటుంది. అవునా అండి? హల్లెలూయా, స్తోత్రములు స్తోత్రములు. పహల్గాములో
అసమాధానమైన ఆ తీవ్ర వాదమునకు మనము ఎంతోమందిని మరి పెట్టుబడి పెట్టాం. అవునండి. అంటే బలి అయిపోయారు. హేబేలు వలె నిర్దోషులుగా హతసాక్షులైపోయారు. ప్రతీకారముగా ఆ తీవ్రవాదాన్ని మట్టుపెట్టడానికి మరి ఎంతోమంది సైనికులుగా నిలబడి అందులో మరలా మనము కొంతమందిని పోగొట్టుకున్నాము. అవునండి. వారి రక్తము నీతి కోసం పోరాడింది. క్రీస్తు యేసు ఈ లోకంలో నీతి కోసము సమర్పణలో ఆ పోరాటానికి విజయమునివ్వటానికి వచ్చినప్పుడు ఆయన శిలువ లాగుతూ ఉన్నప్పుడు మధ్యలో సీమోను అనే మానవుడు అంటే నరుడికి కూడా ఆయన కొద్ది సమయము ఆయన శిలువను లాగే భాగ్యము ఇచ్చారని మనం వింటాము. అవునండి. దాన్ని సాదృశ్యకముగా తీసుకుంటే ఈ నరులకు అనే ఇప్పుడు ప్రాణాలు కోల్పోయిన నీతి కోసము శిలువలో శ్రమపడిన సైనికులుగా వారు కూడా మరి ఆ ధన్యత పొందుకున్నారు. అవునండి. జయమునిచ్చిన దేవునికి స్తోత్రములు. జయమిచ్చిన దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితకాలమంత స్తోత్రం. ఈ యుద్ధంలో మనము మరణించారు అని అనుకున్నవారు మరణించారండి. మనందరి హృదయాల్లో జీవించే ఉన్నారు కదా. మరణించిన వారి కుటుంబాలకు, వారి బంధువులకు, స్నేహితులకు, వారి ప్రియులకు అందరికీ కూడా అశ్రునయనాలతో ప్రగాఢమైన మన సానుభూతిని చెల్లించుకుందాము. వారందరి యొక్క అశ్రువులు ఒక మహిమకు, దేవుని యొక్క ఘనతకు, ఈ లోకములో ఎప్పటికీ విజయమును పొందిన వీరులుగా దేవుడు మార్చివేశారు. ఒక ఏదోను తోట అనే దాంట్లో అపజయము అనేది మనం అనుకుంటే మరల కూడా ఈ జీవన పోరాటంలో మన కోసము పోరాడుతూ నీతి అనే తోటలో మరల కూడా నియమముగా పోరాడిన సైనికుల వలె వారందరూ ఎప్పటికీ మన హృదయంలో నిలిచే ఉంటారు. మరి మరణమా నీ ముల్లెక్కడా అని మనము ప్రశ్నిస్తే మరణానికి ఉన్న ముళ్ళును మరి విరిచివేస్తూ నియమముగా ఈ లోకములో క్రీస్తు సైనికుల వలె ఈ లోకములో నీతి కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరు కూడా మరణాన్ని జయించిన వారే. ప్రతి ముళ్ళును అంటే ఆ మరణమును కారణమైన అహంకారం అవని, ద్వేషం అవని, స్వార్థం అవనివ్వండి, కళ్ళ కపటము, క్రూరత్వము, విరోధమైన ఏది కూడా నిలవకుండా మరి నిలబడి వాటన్నిటినీ జయించిన వీరులు మరి వారందరినీ కూడా ఎప్పటికీ మన హృదయంలో చిరస్మరణీయులుగా నిలబెట్టారు ఆ దేవాది దేవుడు. అందుల కొరకై స్తోత్రములు చెల్లించుకొంచు వారి తల్లిదండ్రులకు, వారి బంధువులకు, వారి భార్యలకు, వారి బిడ్డలకు ఉన్న ఈ సమయంలో, ఈ కష్ట సమయంలో దేవుడు ఆ గొప్ప భారమును ఆదరణగా మార్చాలని ప్రియమార కోరుకొనొచ్చు. మరి దేవుని యొక్క పూదోటలో మరి పుష్పములుగా ఎప్పటికీ చిరస్మరణీయముగా విజయులుగా నిలిచి ఉండే భాగ్యము ప్రభువు తనతో పాటు ఎంచుకున్న కొంతమందికి దయచేశారండి. ఇదిగో అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని శిలువ మీద తన శిష్యుని చూపించిన యేసు తమ బిడ్డలను పోగొట్టుకున్న ఆ మాతృ హృదయులందరికీ కూడా ఏమని సెలవిస్తున్నారంటే, అమ్మా వారు మరణించలేదు, వారు ఎప్పటికీ కూడా పునరుత్థానులై జీవించే ఉండే భాగ్యమును తల్లులుగా మీకు, కుమారులుగా వారికి ప్రత్యేకముగా నేను ఇచ్చిన ధన్యత అమ్మా అని తెలియజేస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీదు ప్రేమ తోటలో ఓ పువ్వునై పరిమళించాను.
అవునండి. దేవుని యొక్క ఆ ప్రేమ అనే తోటలో ఒక మంచి పువ్వుగా ప్రతి ఒక్కరు కూడా పరిమళించారు మన హృదయాలలో. మృత్యువును గెలిచిన వీరందరి శ్రమానుభవములో మనందరము కూడా స్ఫూర్తిని పొందుకొని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకుండా జట్టిగా నియమ ప్రకారముగా ప్రేమ కోసము ఆ శ్రమానుభవంలో మనము కూడా జోడీగా క్రీస్తుతో చేయి కలుపుదామా.